నమస్తే అమ్మా. నమస్తే. ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు రీసెంట్‌గా డీఎస్పీ స్థాయి లాంటి అధికారి 300 కోట్లు సంపాదించాడంట. అంటే ఒక డీఎస్పీ స్థాయి అధికారులకి అంటే ఆయన ఎలా వచ్చాడంటే కొన్ని స్టేజ్‌లు దాటుకొని రావడం జరిగింది. ఆ స్టేజ్‌కి వచ్చినా కూడా ఒక 300 కోట్లు సంపాదించడం అనేది ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇలాంటి అవినీతి అని నేను అనను. ఇలాంటి అధికారులని అసలు ఏం చేయాలంటారు? ఏం చేయాలి కాదు, ప్రభుత్వాలు వీళ్ళపైన సరి అయిన సమయంలో సరి అయిన చర్యలు తీసుకోవాలి. ఒకరిద్దరి అధికారుల మీద గట్టి చర్య తీసుకుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ఎంతో కొంత. ఇప్పుడు మన మామూలుగా అత్యాచారాలు చేసే వాళ్ళ మీద మనం ఏం చెప్తున్నాం, కఠినమైన చర్యలు ఉండాలి, తీసుకోవాలి. కఠినమైన చర్యలు అమలుపరచాలి, అసలు శిక్ష అంటే భయపడేటట్లు ఉండాలి, వెన్నులో చలిబుట్టాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. అంటే మరి జనాలకేనా ఇది? అధికారులకు అక్కర్లేదా? సామాన్యులకు మాత్రమే. సామాన్యులకేనా? ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద సర్వే చేస్తే మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా మెడికల్ ఒకటి, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ, అలాగే నెక్స్ట్ వాటరు, అలాగే హెచ్ఎండిఏ, ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నాయి వరుసలో. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ దాడులు జరుగుతున్నాయి. దాడి మాత్రమే మనకు తెలుస్తుంది, ఎన్ని వందల కోట్లు మాత్రమే మనకు తెలుస్తుంది. తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. అయితే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు సర్వీస్లో కనిపిస్తారు మనకి. మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఈ వీళ్ళ పైన అవినీతి నిరోధక శాఖకి కూడా అవినీతి చెదలబట్టింది, వాళ్ళపైన కూడా మళ్ళీ ఏసీబీ మీదే ఇంకొక ఏసీబీ అన్నట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన 300 కోట్లు, ఆయనకి బోల్డ్ మంది బినామీలు, ఆయన చక్కగా లెక్కలు రాసుకున్నాడు, రామ్కోట్ రాసుకున్నట్టు. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. బినామీ ఆస్తులు ఎవరి పేరు మీద అయితే బినామీ పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేశారు, క్యాన్సిలేషన్ డీడ్లు కూడా చేయించుకుని పెట్టుకున్నాడు రెడీగా. ఇన్ని ఆధారాలు దొరికినాయి. ఇక దాంట్లో ఈ ఆస్తి ఏంటి, ఆ ఆస్తి ఏంటి, అపార్ట్మెంట్ల, స్థలాల, కమర్షియల్ కాంప్లెక్స్ల, పొలాల, మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా మళ్ళీ కర్ణాటకలో పొలాల, ఏది చూసుకుంటే కూడా ఇవన్నీ వచ్చేసినాయి. ఈయన ఒక్కడే ఇచ్చేశాడు అంటే మనం నమ్మలేం. ఎగ్జాక్ట్. ఈయనకి సొంత డిపార్ట్మెంట్లోనే సహకరించిన వాళ్ళు ఉన్నారు, ఆయన పైన వాళ్ళు ఉన్నారు, ఆయన కింద వాళ్ళు ఉన్నారు. ఏకంగా ఒక కానిస్టేబుల్ పేరు మీదే బోలెడు ఆస్తులు పెట్టాడు ఈయన, ఈయనకి సహకరించారు. అలాగే వివాదాలకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి సెటిల్ చేసుకుని డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. అవును. మరి ఈ వివాదాల సంగతి ఏంటి? ఆ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, లంచం ఇవ్వటం నేరం, తీసుకోవటం నేరం అంటారు. అందుకని లంచం ఇచ్చిన వాళ్ళు చెప్పరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా పుట్ట పగులుతూ ఉంటుంది. మరి జలమండలి ఆయన గురించి ఇప్పుడు ఈరోజు వస్తోంది, జలమండలి ఏఈ ఇంట్లో దాదాపు 1000 కోట్ల ఆస్తి. ఇవాళే సోదాలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏలో ఒక ఎస్సీ ఇంట్లో సోదాలు, ఆయన ఇంట్లోనే కాకుండా ఓ 15 మంది ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి 15 ప్రాంతాల్లో. ఎంత అనేది సాయంత్రానికో రేపటికో లెక్క తెలుస్తుంది. మనం ఇవన్నీ చూసి మురిసిపోవడం తప్పితే ఇవన్నీ ఆగుతాయి అనుకోవటానికి లేదు. అసలు సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లోనే నోట్లు తగలబడిపోయిన నోట్లు దొరికితే అతని మీద చర్య తీసుకుంటానికి మన ప్రభుత్వం ఎంత ఆలోచించిందో, ఎంత మేనమేషాలు లెక్కేసిందో మనం చూసాం. మరి ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు, ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు సర్వాంతర్యామిలాగా అవినీతి పేరుకుపోతే ఏం మాట్లాడతాం? ఎక్కడైనా మాట్లాడతాం. ఏ గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్టు ఉంది. ఇది ఈ అవినీతికి వ్యతిరేకంగా 2013, ఆ ప్రాంతంలో 12, 13 ఆ ప్రాంతంలో చాలా ఉద్యమాలు వచ్చినాయి ఇండియాలో. ఆయన ఎవరో పెద్ద ఆయన కూడా నిరాహార దీక్ష కూర్చున్నాడు.
అధికారాన్ని తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చారు. వీళ్ళు కూడా మేము అవినీతిని అంతమొందిస్తాము, లోక్పాల్ బిల్లు కావాలి అని చెప్పి కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొస్తే లోక్పాల్ బిల్లు పాస్ చేశారు వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు లోక్పాల్ బిల్లుని అంటే ఏమీ లేదు. ఏమీ లేకపోగా ఆ లోక్పాల్ ఆఫీసు నిర్వహించినట్లుగా చూపించి దానికి ఒక ఆఫీస్ అరేంజ్ చెయ్యక స్టార్ హోటల్లో ఆఫీస్ నిర్వహించి బోలు డబ్బులు ఖర్చు పెట్టారు దానికోసం. ఇది వీళ్ళు చేసిన నిర్వాహకం. మరి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇంత అవినీతి ఉండకూడదుగా. ఎక్కడో ఓ చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలిగా. పోనీ ఫుల్ స్టాప్ కాదు, కనీసం కామా అన్న పెట్టాలి కదా. యథేచ్ఛగా కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, వెళ్ళిపోతానే ఉంది, జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారి ఏంటి ఉపయోగం? వీళ్ళే పెద్ద అబద్ధాల కోరులాగా నల్లధనం ఉంది తీసుకొస్తాం, ఏదో అంటారే చెట్టు ఇప్పుడే వేసాము, చెట్టు పెరిగిన తర్వాత కాయ కోసిస్తాంలే, అప్పుడు దాకా నువ్వు కూర్చో అక్కడ అన్నట్టు. ఏది ఏమైనా అవినీతి అనేది మన దేశంలో ఒక రకంగా మన దేశ సంపద. దేశము ప్రపంచ దేశాల్లో చాలా దేశాలతో పోలిస్తే మనం ఆర్థిక రంగంగా వెనకబడే ఉన్నాం. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వంలో అవినీతిని కంట్రోల్ చేయకపోవటం. ఈ అవినీతి వల్ల వ్యక్తిగత ఆస్తులు పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశమేమో పేద దేశంలో ఉన్న వాళ్ళేమో ధనవంతులు. ఎక్కడ జరుగుతుంది లోపం అనేది? దీని గురించి ఆలోచించాలని కూడా ఎవ్వరికీ అనిపించట్లేదు. మా రోజు మాకు గడుస్తుందా లేదా, మా ఇంట్లో సీరియల్ వస్తుందా లేదా, జబర్దస్త్ వస్తుందా లేదా, ఇది కాదంటే ఓటీటీ వస్తుందా లేదా, ఓటీటీలో ఒక పైశాచికమైన సీన్లతోటి సినిమాలు వస్తున్నాయా లేదా, ఇంతే, ఇంతకంటే ఏం లేదు. అందుకని వీళ్ళు ఈ అవినీతి ఎలా కొనసాగుతుంది, ఇది ఒక జీవనదిలాగా అయిపోయింది అన్న ఆశ్చర్యపోనట్లుగా తయారై. దీనికి కట్టడి చెయ్యాలి అంటే వ్యక్తిగత స్థాయిలో వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, మనకు ఉద్యోగం వచ్చింది అవినీతి చేయడానికి లైసెన్స్ కాదు అనేది ఉద్యోగుల్లో ఉండాలి. ఐఏఎస్ మనం ఇంతకు కూడా అనుకున్నాం, ఐఏఎస్ ఐపీఎస్లు జస్ట్ సర్వీస్లో చేరిన 2 ఏళ్లకే 30 కోట్లు 40 కోట్లు లంచాలు తీసుకుంటూ దొరికిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నీతికి అవినీతికి 2 అక్షరాలే కదా, ఏం పోయింది చేస్తే అన్నట్లు తయారు. రైట్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.